2026లో ఎవరైతే స్పెషల్ డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో సో 2026 సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు రిలీజ్ చేశారండి. ఈ వీడియోలో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి వరకు, సో రౌండ్ 1 రౌండ్ 2లో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి, సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని కౌన్సిలింగ్ కన్నా ఈ కౌన్సిలింగ్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఒక ప్రీవియస్ వీడియో ఒక డీటెయిల్గా చేశాను, అందులో కాలేజెస్ లిస్ట్, ఎక్కడెక్కడ ఏ స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎందులో హాస్టల్స్ ఉంటాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో, ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత సమ్ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో కూడా ఉంటుంది, ఆ వీడియో కూడా అయితే చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు స్పెషల్ డిఎడ్తో పాటు కొన్ని డిప్లొమా కోర్సెస్ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా ఉంటాయి. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు 2 ఇయర్ డిప్లొమా ఉంటుంది, 1 ఇయర్ డిప్లొమా ఉంటుంది. సో మీరు ఎందులోన్నా మీరు అయితే చేసుకోవచ్చు. కాకపోతే గవర్నమెంట్ జాబ్ పర్పస్ అయితే మనకు 2 ఇయర్ డిప్లొమా మాత్రమే చేయాలి. సో ఇక్కడ కోర్సెస్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మాత్రమే ఉంటాయి, నార్మల్ డిఎడ్ ఉండదు. అండ్ ఇక్కడ కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ కూడా ఉంటాయి, 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో ఈ 2 టైప్ ఆఫ్ కోర్సెస్ మీరైతే ఎన్రోల్ అవ్వచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఈ స్పెషల్ డిఎడ్ చేయాలంటే మనకు బేసిక్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి. సో ఇంటర్ ఆర్ ఓపెన్ ఇంటర్, సో ఇంటర్ చేసినా పర్లేదు, ఓపెన్ ఇంటర్ చేసినా పర్లేదు. ఇవి తప్ప మిగతా ఏవి కూడా ఎలిజిబుల్ అయితే ఉండదు. సో ఐటీఐ చేశాను, సో పాలిటెక్నిక్ ఉంది, అవైతే ఇక్కడ కన్సిడర్ అయ్యారు. ఓన్లీ ఇంటర్ ఆర్ ఓపెన్ ఇంటర్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి రెగ్యులర్ ఇంటర్లో 450 ఆర్ ఎబోవ్ ఉండాలి 1000కి. ఆర్ ఓపెన్ ఇంటర్ వాళ్ళకు 45% ఆఫ్ ద మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఓసీబీసీ వాళ్ళకు 500 అవుట్ ఆఫ్ 1000. ఆర్ ఓపెన్ ఇంటర్ వాళ్ళకు 50%. సో మీకు 500 మార్క్స్కి మనకు పేపర్ ఉంటుంది కదా, లైక్ టోటల్ మార్క్స్, అందులో 250 రావాలి. అదే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 45% ఎంత అయితే వస్తుందో అది మీకు ఉంటే సరిపోతుంది. సో బేసిక్ ఇంటర్ ఉండాలి, ఈ క్వాలిఫికేషన్ మినిమం ఆర్ ఎబోవ్ ఉంటే సరిపోతుంది, వాళ్ళందరూ ఎలిజిబులే. సో నాకు డిగ్రీ ఉంది, బీఎడ్ ఉంది, బీటెక్ ఉంది, పీజీ ఉంది, ఎంబీఏ ఉంది, ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే. బేసిక్ ఇంటర్ ఉందా లేదా అదొక్కటి చూసుకోండి. మీకు ఇంటర్మీడియట్ ఉంటే మీరు ఎలిజిబుల్. మీకు డిగ్రీ బీటెక్ అవన్నీ సెకండరీ, అవి అక్కడ పట్టించుకోరు. జస్ట్ మీరు ఇంటర్ పాస్ అయ్యారా, ఈ క్వాలిఫికేషన్ ఈ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ దాటారా లేదా, వాళ్ళందరూ అప్లికేబులే, మీరైతే అప్లై చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో కంప్లీట్గా మనకు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉండదు, బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్మీడియట్ మార్క్స్. సో ఇంటర్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకైతే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ కూడా రిజర్వేషన్ పాలసీ ఉంటుంది, మీ ఇంటర్ మార్క్స్ చూస్తారు. సో యాజ్ పర్ రిజర్వేషన్ రూల్లో మీ రిజర్వేషన్లో మీకు టాప్ మార్క్స్ వచ్చి ఉంటే మీకైతే సీట్ అయితే ఈజీగా వస్తుంది. సో ఇక్కడ ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉండదు. సో ఇక్కడ ఫోర్త్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఇది మనకు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు 5th ఆగస్ట్, లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 24th ఆగస్ట్. ఈ డేట్స్ లోపు మాత్రమే మనకు మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. 5th ఆగస్ట్ రోజు ఆర్ 4th ఆగస్ట్ రోజు మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఎన్బిఆర్ వెబ్సైట్ అని ఉంటుంది, ఆ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లైక్ లింక్ ఉంటుంది, ఆ లింక్లో మీరు జాయిన్ అయితే ఈ పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు డీటెయిల్గా చదవచ్చు. ఆ చదవకపోయినా ఈ పీడిఎఫ్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ 5th to 24th మీరైతే అప్లై చేసుకుంటారు. ఎంతమంది అయితే అప్లై చేసుకుంటారో ఇక్కడ ఫస్ట్ రౌండ్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. దేని బేస్ మీద ఇస్తారంటే, ఇప్పుడు నార్మల్గా మీరు అప్లై చేసుకుంటారు, అప్లై చేసుకునేటప్పుడే మీరు కాలేజ్ కూడా పెట్టుకోండి అని చెప్తారు. సో మీరు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియాలో మీకు నచ్చిన కాలేజ్ మీరు పెట్టుకోవచ్చు, మీరు ఎన్నైనా పెట్టుకోండి. కానీ వాళ్ళు మెరిట్ లిస్ట్ ఎట్లా తీస్తారంటే, ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఏదైతే ఇస్తారో ఫస్ట్ రౌండ్లో మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ వచ్చేసి 26th ఆగస్ట్ రోజు మీకు ఈ పలానా కాలేజ్ మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాలని చెప్తారు. మెరిట్ లిస్ట్ అంటే మీకు సీట్ వచ్చిందని కాదు, ఈ పలానా ఫస్ట్ వెబ్ ఆప్షన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు నిప్పేడ్ ఉంది మనకు హైదరాబాద్లో. సో నిప్పేడ్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాయిస్గా ఎంతమంది అయితే పెడతారో వాళ్ళందరూ మీకు ఒక లిస్ట్ ఇస్తారు. ఎవరైతే ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఒక సేమ్ కాలేజ్ పెడతారో వాళ్ళందరూ ఆ కాలేజ్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. సపోజ్ ఒక కాలేజ్ ఒక 300 మంది పెట్టుకున్నారు, ఆ 300 మందికి ఎగ్జాంపుల్ ప్రతి కాలేజ్లో ఒక 35 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఆ 35 మెంబర్స్ని ఎలా తీసుకుంటారంటే బేస్డ్ ఆన్ రిజర్వేషన్ పాలసీ, బేస్డ్ ఆన్ మార్క్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీకి ఇన్ని సీట్స్ అని ఉంటుంది, బీసీ, ఎస్సీ ఎస్టీ కావచ్చు, ఓసీ కావచ్చు, ప్రతి కేటగిరీని ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ అని రిజర్వ్ అయి ఉంటాయి. అందులో ఎంతమంది వస్తారో ఆ కేటగిరీలో వాళ్ళు టాప్లో ఉండాలి ఇంటర్ మార్క్స్. అందులో టాప్ మార్క్స్ ఎవరికైతే వస్తే వాళ్ళనేది తీసుకుంటారు. సో ఇప్పుడే చెప్తున్నాను, మీరు ఏ కాలేజ్ అన్నా పెట్టుకోవచ్చు, కానీ మీరు
కౌన్సిలింగ్కి వెళ్ళేది ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఏ కాలేజ్కి పెడతారో ఆ కాలేజ్కి మాత్రమే వెళ్ళాలి. వాళ్ళ మార్క్స్ బట్టి మీరు ఈ కాలేజ్కి వెళ్ళాలి, మీరు ఈ కాలేజ్కి వెళ్ళాలి అని వాళ్ళు ఇవ్వరు. మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఏ పెడతారో దానికైతే వెళ్ళాలి. సో బేస్డ్ ఆన్ ఫస్ట్ చాయిస్ 26th ఆగస్ట్ రోజు మీకు ఈ కాలేజ్కి వెళ్ళండి అని ఇస్తారు వెబ్సైట్లో. మీరు అది చూసుకొని ఆ కాలేజ్కి వెళ్ళిపోవాలి. అడ్రస్ కూడా ఆ కాలేజ్ అడ్రస్ కూడా కంప్లీట్ కింద డిస్క్రిప్షన్లో మీకు వీడియో ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో 6th పాయింట్ వచ్చేసి, సో మీకు ఈ పలానా కాలేజ్ వచ్చిందని మనకు ఆన్లైన్లో చెప్తారు. మీరేం చేయాలి, కాలేజ్కి వెళ్ళాలి విత్ ఒరిజినల్ సర్టిఫికేట్ 1 సెట్ ఆఫ్ జిరాక్స్. 29th ఆగస్టు 3rd సెప్టెంబర్ ఈ డేస్లో మీకు నచ్చిన రోజు మీరు ఆ కాలేజ్కి వెళ్ళాలి. మీకు ఏదైతే ఆన్లైన్లో చూపిస్తుందో ఆ కాలేజ్కి మాత్రం వెళ్ళాలి. సో ఆ కాలేజ్కి వెళ్ళిపోవాలి. సో ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీకు ఆ కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్స్ అన్ని చూసి, సో మీ మార్క్స్, మీ ఎలిజిబిలిటీ, మీ సర్టిఫికేట్ ఒరిజినల్స్తో పాటు వెళ్ళాలి. అన్ని చూసిన తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ మార్క్స్ ఆధారంగా మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పిన తర్వాత మీరు ఆన్ ద స్పాట్ 2-3 డేస్లో ఫీజ్ పేమెంట్ చేసుకొని జాయిన్ అయిపోవాలి. ఇది ఫస్ట్ రౌండ్. ఫస్ట్ రౌండ్ తర్వాత కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది జాయిన్ అవ్వరు. వేకెంట్ సీట్స్ ఉంటాయి. సో ఇప్పుడు సెకండ్ రౌండ్లో మళ్ళీ ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ రౌండ్కి నాట్ ఎలిజిబుల్. మీరు ఎక్కడైతే ఫస్ట్ చాయిస్ పెట్టుకుంటారో అందులో జాయిన్ అయిపోవాలి. మళ్ళీ మీకు ఛాన్స్ ఉండదు. సెకండ్ రౌండ్ ఎవరికి ఛాన్స్ అంటే ఎవరైతే సీట్ రాని వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో సెకండ్ చాయిస్ లిస్ట్ వచ్చేసి మనకు 5th సెప్టెంబర్. 5th సెప్టెంబర్ రోజు మీకు ఆన్లైన్లోనే మీకు ఈ పలానా కాలేజ్కి కౌన్సిలింగ్కి వెళ్ళండి అని చెప్తారు. ఆ రోజు మీరు కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాలి. ఎప్పుడు 8th సెప్టెంబర్ టు 11th సెప్టెంబర్. 5th రోజు చెప్తారు ఈ కాలేజ్కి వెళ్ళండి అని. మీరు ఎప్పుడు వెళ్ళాలి, స్టార్ట్ డేట్ 8th సెప్టెంబర్ టు 11th సెప్టెంబర్. ఇది రౌండ్ 2 వాళ్ళు. సో కాలేజ్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి. సో రిమైనింగ్ వేకెంట్ సీట్స్ అన్నిటికీ మీకు కౌన్సిలింగ్ జరిగి మీకు ఎవరికి సీట్ వచ్చిందో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. మెసేజెస్ రూపంలో కావచ్చు, కాల్ ద్వారా మీకు ఇట్లా సీట్ వచ్చింది, మీరు ఇంత అమౌంట్ పే చేసుకోవాలని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్తే మీరైతే కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయిపోవాలి. సో ఇది మనకు phase 1, phase 2. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ సింపుల్ ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడే మీరు ఎన్ని కాలేజెస్ అని ఇచ్చుకోవచ్చు, కానీ అక్కడ ఫస్ట్ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ మాత్రమే వెళ్ళాలి. సపోజ్ ఫస్ట్ కాలేజ్ ఫిల్ అయిపోయినాయి అన్ని, సెకండ్ రౌండ్లో సెకండ్ కాలేజ్కి వెళ్తారు. సో ఈ కౌన్సిలింగ్ మొత్తం ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్ మీరు ఎన్నన్నా పెట్టుకోండి, కానీ వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళేది ఫస్ట్ కాలేజ్, సెకండ్ కాలేజ్కి మాత్రమే వెళ్తారు. కాబట్టి మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న కాలేజ్ మాత్రమే ఫస్ట్ పెట్టాలి. సపోజ్ ఇందులో రాకపోతే ఈ కాలేజ్ అన్నా వెళ్తా. 2 కాలేజీలు మీకు నచ్చినాయి, మీరు ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా మీకు నచ్చినాయి ఎక్కడన్నా మీరైతే పెట్టుకోవచ్చు. సో మీరు అదర్ స్టేట్లో చేసినా ఇక్కడ మీరు ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ మీరు తెలంగాణ కాకపోతే ఏపీలో చేస్తారు, కర్ణాటకలో చేశారు, మీరు వేరే స్టేట్లో చేస్తారు, కానీ ఇక్కడ కూడా ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇది ఆల్ ఓవర్ ఇండియా సెంట్రల్ లెవెల్లో ఈ కౌన్సిలింగ్. సో అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకుంటారు. సో మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో phase 1 ఉంటుంది, phase 2 ఉంటుంది. కానీ యాజ్ పర్ నోటిఫికేషన్ మనకు స్పెషల్ రౌండ్ కావచ్చు, ఎక్స్ట్రా ఫేజెస్ ఏమి ఇవ్వలేరు. కాకపోతే ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇట్లానే ఇచ్చారు. కాకపోతే మనకు స్పాట్ అడ్మిషన్స్ phase 2లో కూడా మిగిలిపోతే మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ కూడా పెడతారు. సో అది ఆఫ్టర్ phase 2 తర్వాత ఇస్తారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ 2 phases అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనకు యాజ్ పర్ మీకు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయితే అంటే మనకు సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మనకైతే క్లాసెస్ అయితే ఉంటాయి. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అవి చెప్తే మనకు ఇంకా వేరే డౌట్స్ ఉంటే మీరు కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే స్పెషల్ డిఎడ్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ మీరు అమౌంట్ పే చేయాలి. ఓసీ మనకు ఓబీసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ 350 రూపీస్ మీరైతే పేమెంట్ చేయాలి ఈ అప్లికేషన్ చేసుకునేటప్పుడు. 12th పాయింట్ వచ్చేసి సపోజ్ మీరు అప్లై చేసేటప్పుడు కావచ్చు ఏమన్నా ఎడిట్ ఆప్షన్ కావాలంటే వాళ్ళు 21 to 23 ఆగస్టు ఆ 3 days మాత్రమే ఛాన్స్ ఇచ్చారు, మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే ఈ స్పెషల్ డిఎడ్ గురించి తెలియదు, సో ఈ కోర్స్ అంటే ఇంట్రెస్ట్, మంచి ఇంటర్మీడియట్ మార్క్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో టిల్ మీరు కాలేజీలో జాయిన్ అయిన వరకు మీకు ఉన్న డౌట్స్ అన్ని మీరు అడగవచ్చు. సో 100 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో డైరెక్ట్ కాల్ చేయకండి. వన్స్ మీరు లైక్ స్పెషల్ డిఎడ్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన తర్వాత మీకు డౌట్స్ ఏవైతున్నాయో కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో టిల్ స్పాట్ అడ్మిషన్స్ వరకు కావచ్చు, మీరు అడ్మిషన్ అయ్యే వరకు మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ఆగస్ట్లో ఈ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మీరు నెట్ షాప్ కావచ్చు, మీసేవ్ కావచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు. సపోజ్ మా దగ్గర సర్వీస్ కావాలంటే 300 రూపీస్ పేమెంట్ చేస్తే మీకు కంప్లీట్గా అప్లికేషన్ చేసి పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్పెషల్ డిఎడ్ గైడెన్స్ ఆర్ స్పెషల్ డిఎడ్ అప్లికేషన్ అని మెసేజ్ చేస్తే సరిపోతుంది. సో 14th పాయింట్ వచ్చేసి మనకు
కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి, ఇంకా క్లారిటీగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని కింద మీకు ఈ ఎన్బిఆర్కి సంబంధించిన లింక్ ఉంటుంది, అఫీషియల్ లింక్, ఇంకా అప్డేట్ చేయలేరు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవుతే ఈ డీటెయిల్ పీడిఎఫ్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇన్ డీటెయిల్ పీడిఎఫ్ ఉంటుంది. అది మీరు చూసుకొని మీకైతే ఒక ఐడియా వస్తుంది, మనకి ఇంకా డెప్త్ నాలెడ్జ్ అయితే వస్తుంది. సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు అప్కమింగ్ వీడియోస్లో తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఈ ఇయర్ అప్డేటెడ్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి. సో మోస్ట్లీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, అవే ఉంటాయి. 1 or 2 కాలేజెస్ డిలీట్ అన్న అవ్వచ్చు, ఎక్స్ట్రా కాలేజెస్ ఏమైనా పర్మిషన్స్ వచ్చి ఉంటే అవి సపరేట్ వీడియో ఇస్తాను. సో మనకు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈ కాలేజ్ ఇన్ఫర్మేషన్ కావాలి. బేసిక్ ఇప్పుడైతే ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ 50% అబోవ్ వాళ్ళు మీరైతే అప్లై చేసుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ హైయర్ ఎడ్యుకేషన్. సో మీరైతే వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నా, నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నా, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నా, బీఎడ్ ఫస్ట్ ఇయర్ ఉన్నా, సో ఆల్రెడీ డిఎడ్ నార్మల్ డిఎడ్లో జాయిన్ అయ్యా, నేను అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ అప్పుడు మ్యాండేటరీగా 10th ఇంటర్ లాంగ్ మెమోస్ ఏవైతే ఉంటాయో ఒరిజినల్ అడుగుతారు. మీరు ఆల్రెడీ వేరే కోర్సెస్లో అవి ఇచ్చుంటారు, సపోజ్ అవి మీరు ప్రొడ్యూస్ చేస్తే ఓకే, లేకపోతే మీకు కౌన్సిలింగ్లో అలౌ చేయరు. కౌన్సిలింగ్లో అలౌ అయ్యారు కాబట్టి మీరు ప్రాపర్గా ఆలోచించుకొని మీరు రిజిస్ట్రేషన్ అవ్వండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ నేను జిరాక్స్ సెట్స్ తీసుకొని వెళ్తా యాక్సెప్ట్ చేస్తారంటే చేయరు. ఒరిజినల్ మాత్రమే ఉండాలి. 10th ఇంటర్ ఒరిజినల్స్ ఉంటేనే మీకు ఎలిజిబుల్. టీసీతో ఇప్పుడు పని లేదు. 10th ఇంటర్ మేము మీకు డీసెట్లో ఎట్లయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో సేమ్ యాజ్ టీజీగా ఉంటుంది. మీకు ఇక్కడ ఒరిజినల్స్ మీ కాలేజీలో చెప్పుకొని అవి తెచ్చుకొని ఇక్కడ సీట్ వస్తే అప్పుడు మేము ఆల్రెడీ రెగ్యులర్ కోర్సులో ఉన్నాము అంటే మీరు అక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి, అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ఫ్రెష్గా జాయిన్ అవ్వచ్చు. సో ఆల్రెడీ వేరే కోర్సెస్లో జాయిన్ అయ్యే వాళ్ళు సింపుల్గా ఒరిజినల్స్ తెచ్చుకుంటా అంటేనే అప్లై చేసుకోండి. ఒరిజినల్స్ తెచ్చుకోను అంటే మీరు అక్కడనే కంటిన్యూ అయిపోయింది. నార్మల్ డిఎడ్ కావచ్చు, బీఎడ్ కావచ్చు, వేరే అదర్ స్టూడెంట్స్ ఆల్రెడీ వేరే కోర్సెస్లో ఉన్నవాళ్ళు సపోజ్ తెచ్చుకుంటాను అంటే మీరు ఇక్కడ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ సీట్ వచ్చింది అంటేనే ఇక్కడ డిస్కంటిన్యూ చేసుకోండి. సీట్ రాకపోతే మీ కోర్సులో మీరు జాయిన్ అయిపోండి, అక్కడ కంటిన్యూ అయిపోండి. సో ఇక్కడ సింపుల్గా ఒరిజినల్స్ అయితే అడుగుతారు, ఒరిజినల్స్ లేకపోతే మీకు అలౌ చేయరు. సో ఆల్రెడీ వేరే కోర్సెస్ చేస్తున్నా, ఇక్కడ ట్రయల్ చేస్తా అనే వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి సో దానికోసమే వాళ్ళు ఒరిజినల్స్ మాత్రమే ఉంటుంది. సో స్పెషల్ డిఎడ్ కూడా నార్మల్ డిఎడ్ లాగా బయోమెట్రిక్ ఉంటుంది, ఫుల్ స్ట్రిక్ట్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరైతే అప్లై చేసుకోండి. ఇర్రెగ్యులర్గా పోతా సో మేనేజ్ చేసుకోవచ్చు అంటే మేనేజ్ అయితే చేసుకోరాదండి. సో ఇప్పుడే చెప్తున్నాను. సో మళ్ళీ సేమ్ డౌట్స్ డైరెక్ట్ కాల్ చేసి మేనేజ్ చేసుకోవచ్చు అట్లా అడుగుతారు. సో ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. అన్నెసెసరీ మెసేజ్ కావచ్చు, కాల్స్ కావచ్చు, ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. సో జెన్యున్గా ఒక 900 అబోవ్ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి అలా అని 600, 700 వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. కానీ ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి రీసెంట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కొద్దిగా ఎక్కువ మార్క్స్ ఉండడం వల్ల వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. అండ్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా తక్కువ మార్క్స్ ఉంటాయి, వాళ్ళు ఇర్రెగ్యులర్గా రావాలి అని వాళ్ళకు చెప్తారు కాలేజ్ వాళ్ళకు. కాకపోతే అక్కడ బయోమెట్రిక్ ఉంటుంది. సో మీరు వచ్చినా రాకపోయినా వాళ్ళు ఏమన్నారు, జస్ట్ బయోమెట్రిక్లో వాళ్ళకి ఎంత అటెండెన్స్ ఉంటుందో వాళ్ళు ఆర్సీఐకి పంపుతారు. మీకు తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎలిజిబుల్ అవ్వరు. సో నా సజెషన్ వచ్చేసి రెగ్యులర్గా వెళ్తా అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ స్పెషల్ డిఎడ్ అప్లై చేసుకున్న ఒకటి, కొద్దిగా ఇంటర్ మార్క్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో అలాని అందరు అప్లై చేసుకోండి. మీ యొక్క రిజర్వేషన్ బట్టి మీరు టాప్లో ఉంటే మీకు సీట్ అయితే వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియోలో ఏమన్నా మీకు పాయింట్స్ మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి, అందులో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో కింద మెన్షన్ చేయండి, సో దట్ అప్కమింగ్ వీడియోస్లో మీకున్న డౌట్స్కి సపరేట్ ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో వన్స్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే మీకు అప్లికేషన్ వీడియో ఎట్లా చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి, సో ఏ కాలేజ్ ఎక్కడున్నాయి, ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంది, సో అవి అన్నీ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.